ఉన్నట్టే. సో డెఫినెట్గా దాని నుంచి విరమించుకో, శాంతి చర్చలకు వెళ్ళిపో, అవసరమైతే క్షమాపణ కోరు, అన్ని రకాలుగా బాగుంటుంది. లేదంటే పాకిస్తాన్తో పాటుగా మీ అందరూ కూడా ఖండాలుగా ఖండించినటువంటి శక్తి భారత్ దగ్గర ఉందని చెప్పి నవాజ్ షరీఫ్ చెప్పి ఉంటాడు బహుశా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి అక్కడ నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్య కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో చాలా క్లియర్గా తమ్ముడికి సోదరుడిలాగా ఒక విషయం చెప్పుకొచ్చాడు. గతంలో అన్ని రకాల కార్గిల్ వార్లో ఇప్పుడు పీఎంగా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భారత్ నుంచి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇవన్నిటి మధ్యలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆయన చెప్పింది అక్షరాల నిజం అనే భావించాలి. ఎందుకంటే కనుక భావించడం కదా అక్షరాల నిజం. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. కార్గిల్ వార్ సందర్భంలో దాదాపుగా 2 నెలలు 3 నెలల పాటు తగిన ఆ పోరాటంలో పైచేయి సాధించింది భారతే. కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలంటే అప్పుడున్న వ్యక్తి, ఆర్మీ చీఫ్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్. అంటే పాకిస్తాన్ కంపారిజన్ లోనే వాళ్ళ కంపారిజన్ చేసుకున్నప్పుడే పర్వేజ్ ముషారఫ్ ఆ తర్వాత ఆ దేశుడు కూడా అయ్యాడు, అది వేరే విషయం. అటువంటి వ్యక్తి కార్గిల్ వార్ కి సంబంధించి యుద్ధాన్ని ఎదుర్కోలేక లొంగిపోయిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్, అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతం దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. అంటే చెప్పగలిగాడు, తమ్ముడు మంచిది కాదురా, సోదరుడా విను, ఈ మాట విను. ఎందుకంటే ఆ తర్వాత పరిణామాలు కూడా ఇటు తను చూడడం జరుగుతోంది. ఎందుకంటే బలూచిస్తాన్ కి సంబంధించి పక్కలో బలంగా మారింది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అక్కడ మద్దతు లేదు. ఇన్ఫాక్ట్ ఆ సందర్భంలో కాస్త కోస్త అమెరికా సపోర్ట్ ఉండింది, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇది అన్టైమ్లీ ఎగ్జిక్యూషన్ అనేది వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ లేదు కాదు కూడదని యుద్ధానికి దిగితే కనుక దాని పర్యవసనాలు కేవలం ఆర్మీకో లేకపోతే డిఫెన్స్ కో లేకపోతే అక్కడ రక్షణ రంగాలకు మాత్రమే పరిమితం కాదు, యావత్ పాకిస్తాన్ కూడా దీన్ని భరించాల్సి వస్తుందనేది తను క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే నవాజ్ షరీఫ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రధానిగా తన అనుభవం చాలా కీలకమైంది అక్కడ. అఫ్ కోర్స్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు, కానీ బట్ షహబాజ్ షరీఫ్ కన్నా ముందు మరి ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఆయన కన్నా ముందు ఉన్న వ్యక్తులు కావచ్చు, నవాజ్ షరీఫ్ కి తర్వాత ముందు ఇలా చూస్తున్నప్పటికీ కూడా ఇంపాక్ట్ అయితే చూపించిన వ్యక్తులుగా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇక్కడ నుంచి తను చేసిన అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆయనకి జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం జైలు మగ్గుతున్నాడు. కాస్త ట్రీట్మెంట్ అంటూ ఆయన అటు లండన్ కి వాటికి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. సో అక్కడి నుంచి కమింగ్ బ్యాక్ టు ఈ రోజు కాన్వర్సేషన్, షహబాజ్ షరీఫ్ 2 మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక్కడ నేను 3 వర్షన్స్ ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ లిజనర్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే వ్యూవర్స్ కి సంబంధించి కావచ్చు. ఆ 3 పాయింట్స్ ఏంటంటే కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ది వెరీ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఆర్జీ మున్నీర్ చేస్తున్న కీలకమైన వ్యాఖ్యలు మతాల మధ్య, అంటే 2 అంశాలకు సంబంధించి, అంటే మతాల మధ్య చిచ్చు పెట్టే అంశానికి సంబంధించి ముందు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే పహల్గామ్ అటాక్ కావచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఇటు పాకిస్తాన్ మంత్రులు ఒక వర్షం వినిపిస్తోంది, పాకిస్తాన్ ప్రధాని మాట ఒక వినిపిస్తోంది. పాకిస్తాన్ మంత్రులు ఏమంటున్నారు, ఇటు రక్షణ శాఖ మంత్రి కావచ్చు, విదేశాంగ మంత్రి కావచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే రైల్వే మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ న్యూక్లియర్ వార్ లేకపోతే రక్తాలు పారిస్తామంటూ ఉంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాత్రం ఏమంటున్నారు, ఆయన ఇక్కడ మాట ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, అంటే తటస్థ వైఖరితో ఇన్వెస్టిగేషన్ జరగాలి, విదేశీ సంస్థలు కావచ్చు, అక్కడ న్యూట్రల్ గా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందంటూ కూడా ఆయన పేర్కొంటున్నాడు. ఇదే అంశానికి సంబంధించి ఇన్వెస్ట్ అయినప్పుడు యూఎన్ఎస్సీకి సంబంధించి అక్కడ మద్దతు ఇచ్చింది, అది వేరే విషయం. సో ఇలా డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక స్టాండ్ వినిపిస్తోంది, పాకిస్తాన్ మంత్రులకు సంబంధించి ఒక స్టాండ్ వినిపిస్తోంది, ఆర్మీ చీఫ్ గా ఆర్మీ మున్నీర్కి సంబంధించి వ్యవహార శైలి ఫస్ట్ నుంచి ఇక్కడ వివాదాస్పదంగానే ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు రాజకీయ అనుభవం ఉన్నా లేకపోతే రాజకీయాల మీద అవగాహన ఏ ఒక్కడైనా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇచ్చే కీలకమైన సూచన అదే. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ గతంలో ఎన్నడూ చూడనంత నమ్మదస్తుడైన ప్రధానిగా ప్రస్తుతం షహబాజ్ షరీఫ్ కి పేరు పడిపోయింది. చాలా లేట్ గా నిర్ణయాలు తీసుకుంటారని, లేకపోతే యాక్టివ్ గా ఉండడను, ఇటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది. మనం చూసే సందర్భంలో కూడా ఇన్ఫాక్ట్ మొన్న ఆయన మాట్లాడిన ఒక అగ్రెసివ్ స్పీచ్ తప్ప అంతవరకు ఎక్కడ కనిపించలేదు. ఇక నవాజ్ షరీఫ్ కావచ్చు, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ సంబంధించి గతంలో ఉన్న ప్రధానుడు కావచ్చు, తీసుకున్న కాస్త అటాకింగ్ వే మాట్లాడే మాటల్లోనే అటాకింగ్ వర్డ్స్ కనిపించాయి. కానీ షహబాజ్ షరీఫ్ లో మొన్న మినహా ఎక్కడ అటువంటి పరిస్థితులు లేవు. అటువంటిది ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకొస్తాడనేది
బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. గత కొద్ది నెలల క్రితం జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో కూడా మీరు గమనించుంటే నేరుగా పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ ఎన్నిక కాలేదు. అక్కడ బిలావల్ భుట్టోకి సంబంధించిన పార్టీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన గెలిచిన పరిస్థితి. సో అటువంటి సినారియో ఉంది. అంటే పూర్తిగా ప్రజల మద్దతు ఆయనకి లేదు. ఇక్కడ ఇవన్నీ కూడా ఆయనకి చెప్పుకొచ్చాడు. సో ఉన్న పరిణామాలు ఏంటి, ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఏంటి, ఒకవేళ కాదు ముందుకు వెళ్తే ఎటువంటి పరిణామాలు అడ్మినిస్ట్రేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, డిఫెన్స్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రజల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కూడా నవాజ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నాడు షహబాజ్ షరీఫ్ కి. మనోజ్ రైట్ సచిన్. సో మొత్తం మీద ఒకవైపు పాకిస్తాన్ యుద్ధం అంటోంది, యుద్ధ విన్యాసాలు చేస్తోంది, వివిధ దేశాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ఉదయం కూడా చైనా విదేశాంగ మంత్రి యాంగ్వి కూడా అటు పాకిస్తాన్ ఉప ప్రధానితో మాట్లాడుకొచ్చారు, ఇషాక్ దార్తో. ఇద్దరి మీద సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్లో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్ సంబంధించిన కొన్ని విషయాలు ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొన్ని వెబ్సైట్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన విధానం ఏంటంటే భారతే కావాలని ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతోందని చెప్పి అటు పాకిస్తాన్ కూడా మాట్లాడుకొచ్చిందట. భారతే కావాలని ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతోంది, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తోంది, దేశ విదేశాల్లో పాకిస్తాన్ పరువు తీసే ప్రయత్నం చేస్తుందని చెప్పి పూర్తిగా మీ వెంట ఉంటామని చెప్పి చైనా పాకిస్తాన్ మద్దతు తెలిపిందట. సో ఈ రకంగా ఒకవైపు యుద్ధానికి కాలు దువ్వుతున్నారు, యుద్ధానికి సిద్ధమంటున్నారు, పెద్ద ఎత్తున మేము అణుబాంబులతో సిద్ధమంటున్నారు, పిచ్చి కుక్కలు కారి కుక్కలుగా విర్రవీగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాయి. ఏకంగా వారంతా కూడా ఒక రకంగా భారత్ కనుక సింధు జలాలు ఆపేస్తే భారతీయుల రక్తాలు ఈ నదిలో పారిస్తామని చెప్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపుగా నిన్న అటు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా మేము విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి సింధు జలాల నీళ్లు మాకు తప్పనిసరిగా అవసరమని చెప్పుకొచ్చారు. 24 కోట్ల మంది ప్రజలు పాకిస్తాన్లో ఆ జలాలపై ఆధారపడున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వీఆర్ విత్ ద రెడీ విత్ ద ఫోర్స్ అండ్ డిఫెన్స్ అని అంటున్నారు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్కి విత్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ ఇక్కడ మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది మాట అంటే, నవాజ్ షరీఫ్ అనే వ్యక్తి గతంలో ఇండియాతో కార్గిల్ వార్ జరిగినప్పుడు అన్ని రకాల అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి, అన్ని రకాల భారత్ కొట్టే దెబ్బ రుచి చూసిన వ్యక్తి నవాజ్ షరీఫ్, సొంత సోదరుడు కూడా. సో ఈ నేపథ్యంలో షహబాజ్ షరీఫ్కి ఒక మంచి సలహా సూచన ఇచ్చాడు ఆయన. ప్రస్తుతం ఆయన కూడా ఇంప్రిజన్మెంట్ ఎదుర్కొంటున్నాడు. అనేక రకాల ఇష్యూస్లో ఆయన ప్రధానిగా పనిచేసినప్పుడు అనేక రకాల ఆరోపణల విషయంలో, కేసుల విషయంలో, స్కామ్ల విషయంలో ఆయన కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపి మా తర్వాత అనారోగ్యం విషయం పేరిట లండన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లో ఉంటున్నారు, యాక్టివ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. సో ఒక మంచి సూచన చేశారు తమ్మునికి, తమ్ముడా ఇదంతా సరికాదు, ఇక భారత్తో యుద్ధం అని అంటే కొరివితో తలగొక్కు అంటే అవుతుంది. గతంలో నేను ఆల్ ది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాబట్టి భారత్తో యుద్ధం ఎట్టి పరిస్థితి సరికాదు, శాంతి చర్చలకు వెళ్దాం, యుద్ధాన్ని లేకుండా చేద్దామనే రకంగా నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్తో మాట్లాడుకొచ్చారట. కానీ ఈ మాట మిలిటరీ వింటుందా, ఈ మాట అక్కడి మంత్రులు వింటారా? మరి చూడాలి ఏం జరుగుతుంది. ఏదేమైనా కూడా విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ నవాజ్ షరీఫ్ చెప్పిన మాటలు ఆయనకు అన్ని రకాలుగా భారత్ అంటే రుచి చూశాడు కాబట్టి ఆయనకు తెలుసు, దెబ్బ కొడితే ఎలా ఉంటుందో తెలుసు. అధపాతానికి పాకిస్తాన్ తొక్కేటువంటి శక్తి భారత్ దగ్గర ఉంది, భారత్ అధపాతానికి పాకిస్తాన్ తొక్కబోతున్న విషయం కూడా ఆయనకు తెలుసు కాబట్టి అన్ని రకాల వ్యాఖ్యలు చేశాడు. విభిన్న రకాలుగా ఒక్కో నాలుక ఒక్కోలా మాట్లాడుతోంది, ఒక్కో పిచ్చి కుక్క ఒక్కోలా మొరుగుతోంది, ఒక్కో వెరిలేసిన కుక్క వెరిలేసినట్టుగా ప్రవర్తిస్తోంది. కానీ వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఏమాత్రం కూడా భారత ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీలో కనీసం వెంట్రుకు కూడా పీకలేవు. చూద్దాం మరి ప్రస్తుతం అక్కడ సరిహద్దుల్లో అయితే యుద్ధ వాతావరణం కొనసాగుతున్న, అన్ని రకాలుగా పాకిస్తాన్ అష్టదిగ్బంధనం అయిపోయింది. తదుపరి చర్య ఏముంటుంది, ఎలా జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే.